2010లో ఇల్లు కట్టుకుంటే 16 సంవత్సరాలైనా కూడా ఈ బాలాజీ నగర్లో మోరీ లేక తీవ్రమైనటువంటి ఇబ్బంది, ఇండ్ల మధ్యలో పడతా ఉన్నారు. ఖాళీ ప్లాట్లలోకి నీళ్లు వదిలితే ఇగో ఇలాంటి దుస్థితి ఉన్నది. మోరీలు, రోడ్లు తక్షణం ఈ వాడలో అవసరం. Hold it. చైర్మన్ గారికి నమస్కరించి చెప్తుంది ఏమనగా, మా వార్డులో ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఒక మోడీలు లేవు, ఏం లేవు. ఎట్లా ఉన్న డ్రైనేజ్ అట్లే ఉంది. పక్కనే 3వ వార్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. పాములు చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. వర్షం కొంచెం కొద్దిపాటి వర్షానికి మొత్తం వరద అవుతుంది సార్. కొంచెం కనకరించి కొంచెం మోరీలు వేయించి ప్రయత్నం చేయండి సార్. రోడ్లు అసలే లేవు సార్. సీసీ రోడ్లు కూడా మట్టి రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు, ఏం లేవు సార్. కొంచెం చూడండి సార్ ప్లీజ్. మరి గానం పక్కన గుంతలు తీసుకొని చాలా ఇబ్బంది అవుతుంది సార్. నమస్కారం. బాలాజీ నగర్ కాలనీలో మేము ఇల్లు కట్టుకొని గత 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు వేరే వాళ్ళు కట్టేవాటి 16 సంవత్సరాలు అవుతుంది. మేము ఒక 10 years అయితే కట్టి మాకు ఇక్కడ మోరీలు లేవు, సీసీ రోడ్లు లేవు. మాకు ఇక్కడ వర్షం పడితే కూడా అన్ని నీరు ఆగి మాకు ఇంట్లో మొత్తం దోమలు అవన్నీ వస్తున్నాయి. మా పరిస్థితి ఏం వాళ్ళు చాలా వరకు పట్టించుకుంటలేరు. దీని గురించి బాగా మున్సిపల్ ట్యాక్సీలు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం మేము, అయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. దయచేసి మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు అందరూ కలిసి కౌన్సిలర్ గారు అందరూ కలిసి మమ్మల్ని పట్టించుకొని ఇక్కడ సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందని కోరుచున్నాం. నిన్న ఉన్నప్పుడు ఇక్కడ పాముల బెడదలు ఒకటి చిన్నపిల్లలు బయటకాడ భయపడుతున్నారు. 2 పాములు వచ్చినాయి. మాకు ఇప్పటికీ అందరూ భయపడుతున్నారు. దయచేసి అందరూ మమ్మల్ని పట్టించుకోవాలని కోరుతున్నాం.